మనసా ఏందత్తమ్మా? చాయ్ పెట్టినావా? పెట్టకపోతే జరంతా పెట్టు సరేనా? అత్తమ్మా, నువ్వు చాయ్ తాగితే మళ్ళీ టిఫిన్ చెయ్యవు. టిఫిన్ చేసినాక చాయ్ తాగు, ఫస్ట్ తిను. అట్లా అంటావా? సరే మరి నీ పని తీరినాక పిలువు, ఇద్దరం కలిసి తిందాం. నీ పని చేసుకోపో మరి ముందు. పనికి తిండికి ముడి పెడతావు ఏందత్తమ్మా? ఫస్ట్ తిందున్నాడు. అగో గట్లా అంటావేమి? పనికి తిండికి ముడి పెడతావని అంటావు, మరి నువ్వేమో పని తీరేదాకా తినవు, నేనేమో ముందే తినాలనా? అంటే నాది కడుపు కానీ నీది కడుపు కాదా? అట్లా అంటావు అత్తమ్మా? సరే అత్తమ్మా, ఇద్దరం కలిసే తిందాంలే, సరేనా? సరే. అగో నువ్వు ఎప్పుడు వచ్చినవే అనసూయ? ఇద్దరు అత్తగోడన్లు నువ్వు తిను అని అనుకునేటప్పుడు వచ్చిన. ఎవరి మాట నెగ్గుతుందని చూద్దామని నిలబడి. అయినా మీ అక్క నా మాట నెగ్గనిస్తుందా అత్తమ్మా? నెగ్గేదేముందే, అందరు పోయినాక ఉండేది ఇద్దరేనా అవుతురి. ఇద్దరు కలిసి తింటే అయ్యేపాయే. నువ్వు నేను అని చెప్పేసి అనడం ఎందుకు? ఇద్దరు కలిసి తినుండి. ఏందత్తమ్మా, ఇద్దరు అక్క చెల్లెలు ఒకేలాగా మాట్లాడుతున్నారు? దాని మాటలకేముంది కానీ దా. అవును కానీ ఇప్పుడు తీరినా అది నీకు. నీకు ఇప్పుడు వచ్చినా కదా. అవునుగానక్క, నీ బిడ్డ ఎట్లుంది? ఫోన్ చేస్తుందా లేదా? నా బిడ్డ ఫోన్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే, అదే ముచ్చట ఉంటుంది. అందుకోసమే ఆమెని ఫోన్ చేసినామని అడగను, వచ్చినా ఎందుకు వచ్చినామని అడగను, రాకపోతే ఎందుకు రాలేవని కూడా అడగను. అత్తమ్మా, అవునక్క, నీ బిడ్డ గురించి అట్లా అనబడుతుంది. మనసా లోపల పోయి పని చేసుకోపో బిడ్డ. అసలు ఏమైందక్క? ఏమవుడేందే, మానసకు పిల్లలు లేరన్న సంగతి నీకు కూడా తెలుసు కదా. పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు అవుతలేరు అని చెప్పి ఫోన్ చేసినప్పుడల్లా అదే ముచ్చట, ఇంటికి వచ్చినప్పుడల్లా అదే ముచ్చట. కోడలి పిల్లకి ఎట్లుంటుంది చెప్పు గట్లా మాట్లాడితే? అందుకోసమే ఇంటికి వస్తే ఎందుకు వచ్చినావా నాన్న, రాకపోతే ఎందుకు రాలేవా నాన్న. అట్లా అనడు ఏందక్క? బుజ్జికి అసలు ఇంతనన్నా బుద్ధి లేదు. ఎందుకు అట్లా అనాలే చెప్పు? ఒక ఇంటికి ఇస్తే పోయిన పిల్ల, అత్తనైనా నేనే అనను. అయినా అది భగవంతుని దయ ఉండాలి వెనక ముందు. కాకపోతే ఏ ఊకో అక్క, ఎందుకంత బాధపడుతున్నావు? చిన్నమ్మా బాగున్నారా? బాగున్నా. వదినేది అసలు? వదినా ఏంది బిడ్డ గట్ట చెప్పకుండా పెట్టకుండా గట్ట వచ్చినావు? అంటే చెప్పకుండా చేయకుండా వస్తే రావద్దా? అది కాదు బిడ్డ, ఎప్పుడు వచ్చినా కానీ ఫోన్ చేసి వస్తావు కదా, గట్లా అని అడుగుతున్నా. ఇటు దిక్కు పనుందని వచ్చిన, అందుకని గిడికి వచ్చిన. ఇప్పుడు ఉమ్మంటావా ఏంది? పోతా తీ మరి. ఏడిగోతో బుజ్జి, అన్నం తిని పోదురా. ఈరోజు మీ అమ్మకి నీకేమన్నా కొత్తనా? దా తిందురా. ఇప్పటి నుంచి ఇంటికి రావాలంటే మెత్తమ్మని అడిగే వస్తాను. అట్లానో ఎవరన్నారు బుజ్జి, నీ ఇష్టం వచ్చినప్పుడల్లా రావచ్చు. నువ్వు తిందురా. నిజమే, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, కానీ వచ్చి మీ ముఖాలే చూడాలి. నువ్వు ఒక బిడ్డనైనా కానీ పోదు, వచ్చి నా కొడల ముఖం అనే చూస్తుంటే. నీకెట్టుందేమో నాకు తెలియదు కానమ్మా, పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఒక బిడ్డని కనిస్తే చూడాలని నా కళ్ళు కాయలు కాస్తున్నాయి. అవును బుజ్జి, కోడలు అంటున్నావు, అల్లుడు వద్దా? చూడు బిడ్డ, భగవంతుడు దాన్ని ఒడి నింపే టైం వచ్చినప్పుడు ఎట్లయినా ఒడి నింపుతాడు. కానీ నువ్వేదో పని మీద వచ్చినా అన్నావు, ఆ పని అయ్యిందా ఇంతకు? అంటే ఇప్పుడు నేను ఒమ్మంటున్నావా నువ్వు? బుజ్జి కాలు చేతులు కడుక్కోపో, అన్నం తిందురా. ఓ బిడ్డ, మీ వదినే అన్నం తిన్నకే పిలుస్తుంది కదా, పోయి అన్నం తినిపో. అవునక్క, బుజ్జితో పెద్ద బాధనే ఉంది కదా, నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ. బాధ అంటావు? రేపు పండగకు 4 రోజులు వస్తా చూడు. వచ్చినప్పటి నుంచి ఇక ఆమె పోయేదాకా ఇక ఇదే భజన, ఇదే లొల్లి. చిన్నమ్మ, అమ్మ నేను వెళ్ళొస్తా. మంచిది బిడ్డ, పోయిరా. సరే అమ్మ, వెళ్ళొస్తా. సరే బుజ్జి. సరే బుజ్జి, పైలం మరి పోయిరా. నేను వెళ్ళొస్తా. సరే బుజ్జి, పోయిరా. ఇక బిడ్డ, నేనేమన్నానే, అది నిన్ను పట్టుకొని గన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా సపోర్ట్ చేస్తలేవు. మళ్ళనేమో ఉల్టా నన్నే గట్లెందుకు అన్నావు అని అంటున్నావు. నువ్వు ఇట్లా మెత్తగుండ పట్టుకనే అది గట్లా మాట్లాడుతుంది. బుజ్జి ఇంటి ఆడబిడ్డ అత్తమ్మ, ఇవాళ ఆమె నేను అట్లెట్లా అంట చెప్పు. ఇవాళ ఆమె కొత్తగా అంటుందా? అనసూయ గిది గిట్లుంది కాబట్టి గది అట్లా మాట్లాడుతుంది. అయ్యో అయ్యో, మనసా మనసా ఏమైంది బిడ్డ? మనసా
మనసా మనసా మనసా మనసా మనసా మనసా ఉండక్క, నువ్వు టెన్షన్ పడకు. అక్క నువ్వు నాయనమ్మ కాబోతున్నావు. మనసా మనసా లో బిడ్డ లే. ఏమైంది అత్తమ్మ? ఏమీ కాలేదు అనసూయ, ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరిందే. నా కోడలు తల్లైతుంది. ఇంతకన్నా మాకేం కావాలో చెప్పు. ఆ తల్లి దయ వల్ల మేము అనుకునేవన్నీ జరుగుతున్నాయి. నిజమా అత్తమ్మ? ఉమ్. అత్తమ్మ ఈ ముచ్చట బుజ్జికి ఫోన్ చేసి చెప్దామా? అవునక్క, మానస్ అన్నట్టు బుజ్జికి ఫోన్ చేసి చెప్దాం. అక్క అక్క ఆ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మానస, అనసూయ, మీ ఇద్దరికి ఒక ముచ్చట చెప్తా. అది మీ మనసులోనే పెట్టుకోవాలా, మూడో మనిషికి తెలియవద్దు. సరేనా? సరే అత్తమ్మ. మూడో మనిషికి చెప్పనండి, నాకు మాట ఇవ్వాలి. చెప్పా. ఈ విషయము నీకు, నాకు, మానసకు, మన ముగ్గురికి తప్ప నాలుగో మనిషికి తెలియవద్దు. ఏందక్క ఇంత మంచి ముచ్చట ఎవరు చెప్పొద్దు అంటున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంది? ఏమైంది? ఎందుకత్తమ్మా అట్లా అంటున్నావు? నీ మనసులో ఏముంది? నువ్వు కారణం లేకుండా అయితే ఇట్లా మాట్లాడవత్తమ్మా. ఏందో చెప్పు. ఏం లేదే అనసూయ, ఈ ముచ్చట ఇప్పుడు చెప్పే కన్నా ఒక 3 నెలలు పడ్డాక అప్పుడు తర్వాత అందరికీ చెప్పుకుంటే బాగుంటుంది. అందు గురించే ఎవరితోని చెప్పొద్దు అని అంటున్నా. సరేమ్మా, మీరిద్దరు ఈ మాట మీ మనసులలోనే పెట్టుకోవాలి, మూడో మనిషికి తెలియవద్దు. అట్లా అని మాట ఏంటి? సరే అత్తమ్మ, ఎవరితో చెప్పను. సరేనక్క, నువ్వు అన్నట్టు నిజమే. 3 నెలల వరకు ఎవరికి చెప్పొద్దు. నీకు చెప్పమని మాటిస్తున్నాక్క. సరే అక్క, నేను పోయొస్తా. సరేనే, మంచిది. మానస జర జాగ్రత్త, బరువులు లేపకు, ఆరోగ్యం మంచిగా చూసుకో. సరే అత్తమ్మ. అత్తమ్మ, బుజ్జి రాక చాలా రోజులైతుంది, ఒకసారి ఫోన్ చేయత్తమ్మా. బుజ్జి గిట బాగానే యాదకొస్తుంది నీకు. బుజ్జి వచ్చిందనుకో మళ్ళీ కథ మొదలవుతుంది. ఏ ఊరుకో అత్తమ్మ, అట్లా అంటున్నావేంది? అమ్మా అగో అత్తమ్మ, బుజ్జి వచ్చినట్టుంది. బుజ్జికి 100 ఏళ్ళు. రా బుజ్జి, ఇప్పుడే నిన్ను గుర్తు చేసుకుంటున్నాం, నీకు 100 ఏళ్ళు. అవునా? దా బుజ్జి, కూర్చో కూర్చో. బుజ్జి ఏమైంది గట్ల బీరిపోయినావు? మమ్మీ ఏదో ఆలోచిస్తున్నట్టుంది. నేనేం ఆలోచిస్తా బిడ్డ, కూసో. దా కూసో. కూర్చోప. ఏం సంగతి? అందరు బాగుర్రా? ఏం సంగతులు? ఏముందమ్మా, మీరే ఏదైనా కొత్త విషయాలు చెప్తారని వచ్చిన. బుజ్జి మనసా, అత్తమ్మ. పోయి బుజ్జికి ఎండల పడి వచ్చింది, మజ్జిగ దేపో. సరే. ఏంది మా వదిన నాకు ఇది చెప్తుంటే మా అమ్మ కావాలని ఆపం అనిపించింది లోపలికి. అసలు ఏం చెప్పాలనుకుంది మా వదిన? బుజ్జి ఇగో మజ్జిగ. అత్తమ్మ, అన్నం తింటే కాదా? నడవండి తినడానికి. నేను తర్వాత తింటా కానీ నువ్వు బుజ్జితో తినుకో. నువ్వు తర్వాత ఏం తింటావు? ఇప్పుడు మమ్మల్ని తినమని నువ్వు కూడా తింటావు కదా మాతో పాటు. ఎందుకో బుజ్జి, నాకు అన్నమే తినబుద్ధి అవుతలేదు. ఏంది అన్నం తినబుద్ధి అవుతలేదా? ఏం లేదు బిడ్డ, 3 రోజులు ఆ జ్వరం రాబట్టి, అందుకే ఏం తింటలేదు. అవును బుజ్జి, జ్వరం వచ్చింది, అందుకే తినబుద్ధి అవుతలేదు. అవునా? సరే సరే. మనసా, అత్తమ్మ. ఎంతసేపు అట్లా కూర్చుంటావు? లేచి జరసేపు గట్ల ఉరికితే కాదా? నేను పోయి కూరగాయలు తీసుకొస్తా. దా బుజ్జి, నువ్వు కూడా. అత్తమ్మ, అత్తమ్మ నాకు తిననీకి ఏమైనా పండ్లు దేవా? ఏం పనులు తేవాలి బిడ్డ? ఏమైనా సరే తే అత్తమ్మ. సరే, ఏమన్నా తీసుకొస్తా కానీ బుజ్జి మాత్రం ఏ విషయం సరే సరేనా? జాగ్రత్త. వదినా, ఆ బుజ్జి చెప్పు. నీకేమైనా తినబుద్ధి అవుతుందా వదినా? నాకేం తినబుద్ధి అయితే లేదు బుజ్జి. ఊకో వదినా, నా కాడ దాస్తావు. చెప్పు, ఏమైనా తినాలనిపిస్తాయి. ఏంది బుజ్జి ఎట్లా అడుగుతున్నావు? నిజంగా నాకేం తినబుద్ధి అయితే లేదు.
అవునా, అత్త కూడా కలిసి అంతే రేపు దాస్తురు కదా. చెప్తా అదేందో నేను తెలుసుకుందాక నువ్వు ఎట్లా చెప్పవు కూడా నేను చూస్తా. అత్తమ్మా తెచ్చినావా? ఈ కూరగాయలు తెచ్చిన లోపల పెట్టుకొని నీళ్ళు తీసుకురా. అత్తమ్మా తిన్నరా బిడ్డ మీరు? తిన్నామత్తమ్మా. అమ్మా, నాకు ఆలోచన వచ్చింది, చెప్పమంటావా? ఏం ఆలోచన వచ్చిందమ్మా చెప్పు. వదినకి ఎట్లయినా పిల్లలు ఉడతలేరు కదా, అన్నకు ఇంకో పెళ్లి చేద్దామా? అందరికీ నమస్కారం. లచ్చి మా ఛానల్ని అందరూ బాగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. దానికి చాలా కృతజ్ఞతలు. ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు తీసిన ఈ వీడియోకి పార్ట్ 2 కూడా కమింగ్ సూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లచ్చి మా లచ్చి.